మన బల్లారంగంలో పాలు పంచుకోవడానికి అనేక మందికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. కానీ ఈరోజు దేవుడు మన జీవితాలను, మన తలంపులను, మన ఉద్దేశాలను మార్చడానికి ఆయనని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నావు ఆలోచనతో తెలియదు. కానీ ఈరోజు దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేది మనం ఆలోచించగలిగితే దాన్ని తిని వెళ్ళిపోతున్నాము తప్ప యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆలోచించండి. హృదయపూర్వకంగా మనం యేసుక్రీస్తు గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేయమన్నాడో తెలుసా? 1 కొరింథీ పత్రిక 11:26 మనం చూడగలిగితే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. చాలా ఆయనని జ్ఞాపకం చేసుకోవటం ఎలా అనేది ఆలోచనతో ప్రియులారా, ఈ ధన్యతను దేవుడు మనకిచ్చాడు, ఈ అదృష్టాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ రొట్టెను తింటున్నాం, ఆ రసాన్ని తాగుతున్నాం కదా, అది తీసుకున్నప్పుడల్లా మీకు ఏం జ్ఞాపకం ఉండాలని చెప్పాడో తెలుసా? ఆయన ఎలా చనిపోయాడు అనేది జ్ఞాపకం ఉండాలి. ఆయన శరీరం ఎలా నలగగొట్టబడింది అనేది జ్ఞాపకం ఉండాలి. అలా తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన మరణమును ప్రచురించెదరు. ఆలోచించండి, అలా ప్రచురిస్తున్నాము మనం. ఈరోజు ప్రచురించడానికి ఇన్ని వారాలు అడుగు పెట్టలేకోకుండా మందిరాలలో దేవుడు ఆపేశాడు ప్రజల్ని. ఎందుకు ఆపేశాడో తెలుసా? మారలేదు మనుషులు, మనస్తత్వాలు మారలేదు. గుడులకి వెళ్ళొద్దు, మందిరాలకి తలుపులు వేశారు. దేవాలయంలో కూడుకునే చోటులకి వెళ్ళొద్దు అన్నారు. ఇది ఇప్పుడు ఉందనుకుంటున్నారా? అదే మనిషికి తెలియనిది. యెషయా గ్రంథం 1:12 మనం చూడగలిగితే, నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? ఎప్పటి మాట? క్రీస్తు పూర్వం రాయించిన మాట యెషయా గారి ద్వారా. ఈరోజు లాక్డౌన్లో మార్చి 22 ఆదివారం మొదలుకొని ఇప్పటి ఆదివారం వరకు అనేక మంది మందిరాలకు అడుగు పెట్టడానికి వెళ్ళలేదంటే ఇది ఇప్పుడే జరిగింది అనుకుంటున్నారా? క్రీస్తు పూర్వమే దేవుడు నా ఆవరణమును తొక్కటానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నేను మీకు ఏమి చేస్తున్నాను, మీరు ఏమి చేస్తున్నారు, నేను చేస్తున్న మాటలేంటి, మీరు వింటున్న మాటలేంటి, మీ బ్రతుకులేంటి, బ్రతుకులు మారకోకుండా బలులు అర్పిస్తూ పాపాన్ని విడిచిపెట్టుకోకుండా, హృదయాన్ని కలంకాన్ని విడిచిపెట్టుకోకుండా నా దగ్గరికి వచ్చి బలులు అర్పిస్తూ మీరు మరలా పాపపు జీవితాన్ని గడుపుతున్నారే. ఎన్ని కుండలు ఉంటారు మీకు? ఎవరు అడుగు పెట్టమన్నాడు ఇక్కడ మిమ్మల్ని? నా మందిరములో అడుగు పెట్టడానికి మిమ్మల్ని పిలిచినది ఎవడు? చూసారా ఆయన మాట ఎలా ఉంది చెప్పండి? ఆ రోజు దేవుడు రాయించిన మాట ఈ రోజు కళ్ళ ముందు మనకు చూపించాడంటే ఎందుకో తెలుసా? ఆ రోజు ఇశ్రాయేలులు నరాలలో వణుకు లేక, నరాలలో దేవుడు అంటే భయం లేక, దేవుడి శక్తిని చూస్తూ, దేవుడు ఇచ్చినది అన్నిటినీ అనుభవిస్తూ, ప్రవక్తల మాట విన్న దేవుని కొరకు బ్రతకోకుండా విలాసవంతమైన జీవితాలు గడిపి నాశనం అయిపోయి కూడా మందిరాలకు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థించడానికి వచ్చాడంటే మీకు ఏ ధైర్యం ఉండాలి? ఎందుకు వచ్చాడు మీరు అడుగుతున్నాడంటే దేవుడు. యెరూషలేము మందిరము బంగారముతో కట్టినది, సొలొమోను గారు కట్టినది. ఆ విలువైన మందిరాన్ని దేవుడు ఏ లక్ష్యాలతో కట్టమన్నాడు ఆలోచించండి. దేవా, పాపాన్ని విడిచిన మనుషులు యథార్థంగా పరిశుద్ధంగా ఉంటే ఇదిగో నీ ఆలయం దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెడితే ఆ మొర వినవయ్యా అని సొలొమోను గారు ప్రార్థన చేస్తే, నిన్ను బట్టి నేను వింటాను సొలొమోను, వింటాను, నిన్ను బట్టి నేను వింటాను, లేకపోతే విననని అప్పుడే ఆజ్ఞించాను కదండి. అయినా మారారా? ఆలోచించండి ప్రియులారా, మారలేదు. ఆ రోజు నుంచి యెషయా గారి కాలానికి వచ్చేసరికి కూడా హృదయాలు మారక, మనస్తత్వాలు మారక, మందిరాలకి, సమాజ మందిరాలకి, దేవాలయంలో కూడటానికి మాత్రం వెళ్ళిపోతున్నారండి. అప్పుడే ఆపేశాడు దేవుడు.
అప్పుడే ఆగమన్నాడు, అప్పుడే ఆగమన్నాడు. ఈరోజు మనం ఆగితే వెళ్ళటానికి వీలు లేదనుకుంటున్నాం. ఆ రోజు మారని మనస్తత్వాలతో వాళ్ళ వెళితే ఈ రోజు ఇన్ని వారాలైనా కూడా మరి మనస్తత్వాలు మారినగా చెప్పండి ప్రియులారా. మన మనస్తత్వాలు, మన ఆలోచనలు మారకోకుండా ఇదిగో కూడుకునే చోటుకు వచ్చి కూడుకుంటున్నామంటే ప్రవక్త ద్వారా మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అంటున్నాడు. ఆ మాట ద్వారా ఈ రోజు హెచ్చరిక చేస్తున్నాడు. ఇన్ని జరిగినా కూడా మీ హృదయంలో మార్పు రాకోకుండా మీరు ఓర్చి కూర్చున్నారంటే మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని కాదంటారా చెప్పండి ప్రియులారా. ఆలోచించండి. దేవుడు రాయని ఏమీ లేదు. మనం ఆయన్ని ఆలోచనలో మనం